యాపిల్ యాడ్ ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఐరన్ మ్యాన్ మూవీస్లో కూడా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ కానీ వర్చువల్ రియాలిటీ యూజ్ చేసుకొని తన పనులు తను చేసుకుంటాడు. ఎక్కడ ఒక మౌస్ వాడడం కానీ కీబోర్డ్ వాడడం కానీ ఎక్కడ మనం చూడలేదు. ఆ మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ తోటి క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉండే. సో నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. రియల్ లైఫ్లో కూడా మనం అందరం ఐరన్ మ్యాన్ అవ్వచ్చేమో. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రైడే టెక్ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి యాపిల్ విజన్ ప్రో. ఎస్, యాపిల్ విజన్ ప్రో ఎందుకంత కాస్ట్లీ? $3,500 ఛార్జ్ చేస్తుంది యాపిల్ విజన్ ప్రో. యాపిల్ విజన్ ప్రోకి ఎందుకు అంత కాస్ట్లీ? ఇందులో అంతగానో మెయిన్ టెక్నాలజీ వాడేరు. ఇప్పుడు మన మార్కెట్లో ఏఆర్ హెడ్సెట్ చూస్తాం, విఆర్ హెడ్సెట్ చూస్తాం. ఆ రెండింటికన్నా ఇది స్పెషల్ ఏంటి? యాపిల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము స్పెషల్ కంప్యూటింగ్ వాడినాం, వాటికన్నా ద బెస్ట్ అవుట్పుట్ వస్తుంది మీకు ఈ హెడ్సెట్ యూజ్ చేస్తే అని అంటున్నారు. సరే చూద్దాం అసలు ఏంటి దీని ఫీచర్స్ ఏంటి, దీని స్పెక్స్ ఏంటి. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 డిస్ప్లేస్ ఉంటాయి. ఒకటేమో రైట్ సైడ్, ఇంకొకటి లెఫ్ట్ సైడ్. ఈచ్ డిస్ప్లేలో 23 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మైక్రో ఓఎల్ఈడి డిస్ప్లే, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 3D మోడల్ డిస్ప్లే ఉంటుంది ఇందులో. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం మాట్లాడుకునేది ప్రాసెసర్ గురించి. ఇందులో 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఫస్ట్ ఏమో M2 ప్రాసెసర్ విజన్ ఓఎస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ గ్రాఫిక్స్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడేది R1 చిప్. ఇది డెడికేటెడ్ చిప్ అనమాట. ఇది మన కెమెరాస్ని కంట్రోల్ చేస్తుంది, మైక్రోఫోన్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ సెన్సార్స్ని కంట్రోల్ చేస్తుంది. స్ట్రీమింగ్ ఇమేజెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. 12 milliseconds తోటి మనకి ఫ్రేమ్ ల్యాగ్ అవ్వకుండా డెడికేటెడ్గా R1 చిప్ అనేది డిజైన్ చేశారు. బయట ప్రపంచం మనకి యాజ్ ఇట్ ఈస్గా కనపడేటట్టు డిజైన్ చేశారు R1 చిప్ని. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాడర్ స్కానర్ అండ్ ట్రూ డెప్త్ స్కానర్. ఈ 2 కలిసి పనిచేసి మన చుట్టూ ఒక 3D స్పేస్ని క్రియేట్ చేస్తుంది. ఆ 3D స్పేస్లో మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవచ్చు. ఓన్లీ మనకే కనిపిస్తుంది ఆ స్పేస్ అనేది, వేరే వాళ్ళకి కనిపించదు. ఆ విజన్ ప్రో ఎవరైతే వేసుకున్నారో ఆ విజన్ ప్రో వేసుకున్న వాళ్ళకే మన చుట్టూ ఏమవుతుంది తెలుస్తుంది. వేరే వాళ్ళకి ఆ స్క్రీన్స్ అనేవి అసలు కనిపించవు. నెక్స్ట్ కెమెరాస్. ఇందులో స్టీరియోస్కోపిక్ మెయిన్ కెమెరా వాడారు. స్పేషియల్ ఫోటో అండ్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. 18mm 2 అపాచర్ అండ్ 6.5 స్టీరియో మెగాపిక్సెల్ యూస్ చేస్తుంది ఈ కెమెరా. అండ్ నెక్స్ట్ సెన్సార్స్. ఇందులో చాలా సెన్సార్స్ వాడారు. ఫస్ట్ వచ్చేసి 2 హై రెజల్యూషన్ మెయిన్ కెమెరాస్, 6 వోల్ట్ ఫేసింగ్ ట్రాకింగ్ కెమెరాస్, 4 ఐ ట్రాకింగ్ కెమెరా సెన్సార్స్, ట్రూ డెప్త్ కెమెరా, లైడర్ స్కానర్, 4 ఇంటర్నల్ మెజర్మెంట్ యూనిట్స్, ఫ్లిక్కర్ స్కానర్ అండ్ అంబియన్స్ లైట్ స్కానర్. ఈ R1 చిప్ సెట్ అన్ని సెన్సార్స్ని కంబైన్ చేసుకొని మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్ టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ అనేది హెడ్సెట్ లోపల ఉండదు. బ్యాటరీ అనేది బయట పవర్ బ్యాంక్ లాగా క్యారీ చేసుకోవాలి. దాని మధ్యలో ఒక కేబుల్ ఉంటుంది, ఆ డిటాచబుల్ కేబుల్ అనమాట. హెడ్సెట్లోనే బ్యాటరీ ఎందుకు ఇవ్వలేదంటే, ఆల్రెడీ హెడ్సెట్ వెయిట్ వచ్చేసి 650 grams ఉంది. ఇప్పుడు హెడ్సెట్ అనేది అంతసేపు వేసుకోవాలంటే హెడ్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది, ఇంకా ఐస్కి కూడా కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేసిరంటే ఒక కేబుల్ అనేది సైడ్కి తీసుకొని వచ్చి పవర్ బ్యాంక్ లాగా మన పాకెట్లో పెట్టుకోవాలి. ఈ బ్యాటరీ వచ్చేసి 3500 mAh అంటున్నారు. అండ్ 2 hours జనరల్ యూస్ వస్తుంది అండ్ 2.5 hours వీడియో ప్లేబ్యాక్ వస్తుందని యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఎలా వాడుతుంది, హౌ పబ్లిక్ ఈజ్ యూజింగ్. కొంతమంది టెస్లా కార్ డ్రైవ్ చేస్తూ వాడుతున్నారు, కొంతమంది బస్లో వెళ్తూ యూజ్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఫ్లైట్స్లో కూడా వాడుతున్నారు. మరీ దారుణం ఏంటంటే ఇంకొంతమంది వాష్రూమ్స్లో కూడా వేసుకొని వాడుతున్నారు. సో ఈరోజు మన యాపిల్ విజన్ ప్రో గురించి ఎంతో అంత నేర్చుకుని ఉంటాం. నా దగ్గర యాపిల్ విజన్ ప్రో లేదు చూపించడానికి, బట్ నేను ట్రై చేసా మీకు చెప్పడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, నేను ట్రై చేస్తుంటే తీసుకురావడానికి. థ్యాంక్ యూ. సపోజ్ ఇవి యాపిల్ విజన్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఇలా స్పెక్స్ పెట్టుకుంటే బయట వరల్డ్ మనకి ఈజీగా కనిపిస్తుంది, ఎటువంటి ల్యాగ్ ఉండదు. కానీ యాపిల్ విజన్లో అలా ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మధ్యలో స్క్రీన్ ఉంటుంది, మనకి బయట ప్రపంచం కనిపించదు. ఎప్పుడైతే మనం ఈ స్క్రీన్ని పెట్టుకుంటామో బయట ప్రపంచం మనకు కనిపించదు. సో వాళ్ళు ఏం చేసారంటే బయట ఒక కెమెరా పెట్టారు, ఆ కెమెరాకి R1 అనే చిప్ని ఇన్సర్ట్ చేశారు. సో అది డెడికేటెడ్గా బయట ఏమవుతుందో మనకి లోపల స్క్రీన్లో కనబడేటట్టు స్ట్రీమ్ అయ్యేటట్టు 12 milliseconds ల్యాగ్ ఫ్రీ, లేటెన్సీ లేకుండా, బయట ఏం జరుగుతుందో లేటెన్సీ లేకుండా, ల్యాగ్ లేకుండా మనకి అప్ టు టైము 12 milliseconds తోటి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట బయట వరల్డ్ లోపలికి.